మదర్ తెరీసా రూపంలో వాళ్ళు ఇక్కడ వచ్చి మత ప్రచారం చేసి కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే ఆవిడ తీసుకెళ్ళి అక్కడ వాటికన్ సిటీలో మీరు ఆవిడ దానిలో పెట్టి చూడండి, గూగుల్లో కొట్టండి ఆవిడ ఎలాంటి పనులు చేసిందో. చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, దాంట్లో ఇన్వాల్వ్ అయింది ఆవిడ. మరి దురదృష్టం ఏంటంటే ఆవిడకి మనం ఒక పెద్ద గొప్ప ఇదిలాగా మనం, ఎందుకంటే ఇవాళ ఫ్యాషన్ అయిపోయిందండి. మదర్ తెరీసాను విమర్శిస్తే అది తప్పు, పొగిడితే ఫ్యాషను. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళ మదర్ తెరీసా అని చెప్పేసి పెడుతుంటారు. మదర్ తెరీసా సేవ అనే ముసుగులో ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ తీసి పంపించి ఆ డబ్బులు చేసినటువంటి ఒక అలా ఎవరైనా చేస్తే ఏం చేస్తాం మనం, శిక్ష చేస్తున్నాం కదా. మరి ఆవిడని ఎందుకు చేయట్లేదంటే ఇవన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఇవాళ క్రిస్టియన్ ఓట్లు కావాలి, ముస్లిం ఓట్లు కావాలి, ఇందుకోసం చెప్పే రాజకీయాలు ఇవి. ఇకనైనా మనం వీటి గురించి వాస్తవం తెలుసుకుందాం. నేను ఒకటే చెప్తున్నాను, క్రిస్టియన్ సోదరులు కూడా తెలుసుకోవాలి, ముస్లిం సోదరులు కూడా తెలుసుకోవాలి.